ఈ వీడియోలో ఫైల్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్. పైథాన్ ఫైల్ మెథడ్స్ అని కూడా అంటాం వీటిని. ఫైల్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. యూ విల్ లెర్న్ అబౌట్ పైథాన్ ఫైల్ ఆపరేటర్స్, మోర్ స్పెసిఫికల్లీ ఓపెనింగ్ ఏ ఫైల్, రీడింగ్ ఫ్రమ్ ఇట్, రైటింగ్ ఇంటూ ఇట్, క్లోజింగ్ ఇట్ అండ్ వేరియస్ ఫైల్ మెథడ్స్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్. ఓకే, వేరియస్ ఫైల్ మెథడ్స్నే మనం ఫంక్షన్స్ అనుకున్నాం కదా. సో వేరియస్ ఫైల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకు బాగా మనం గుర్తుండాల్సిన ఫంక్షన్స్ ఏంటంటే ఓపెన్ ఫంక్షన్, రీడ్ ఫంక్షన్, క్లోజ్ ఫంక్షన్. ఓకే, వెన్ యూ వాంట్ టు రీడ్ ఫ్రమ్ ఆర్ రైట్ టు ఎ ఫైల్ యూ నీడ్ టు ఓపెన్ ఇట్ ఫస్ట్. వెన్ యూ ఆర్ డన్ it needs to be closed so that the resources that are tied to the file feed. Hence the Python file operation takes place in the following order: open file, read or write file, close the file. Okay, opening a file. Python has a built-in function open to open a file. Python has a built-in function or built-in method to open a file. This function returns a file object, also called a handle. Okay, as it used to read or modify the file accordingly. సో మనకి ఫస్ట్ ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ని ఎలా రీడ్ చేయాలనేది చూద్దాం. సో దాని పర్పస్ నేను నా డెస్క్టాప్ మీద వెంకట్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. వెంకట్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఆ ఫైల్లో నేను వెల్కమ్ టు పైథాన్ అని చెప్పి తర్వాత విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి సేవ్ చేసి ఉంచాను. ఓకే, ఇప్పుడు మన ఫైలు ఎక్కడుంది? డెస్క్టాప్ మీద ఉంది. ఓకే, ఫైల్ అనేది డెస్క్టాప్లో ఉంది. అందులో వెల్కమ్ టు పైథాన్ విఎల్ఆర్ ట్రైనింగ్ అని 2 లైన్స్ ఉన్నాయి. మీరు ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే ఈ ఫైల్ అనేది సిలో యూజర్స్లో డెస్క్టాప్ అనే ఫోల్డర్లో మనకి వెంకట్ అనే ఫైల్ ఉంది. రైట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఆ ఫైల్ లొకేషన్ తీసుకొచ్చి కామెంట్ పెట్టుకొని ఆ కామెంట్ దగ్గర ఫైల్ లొకేషన్ పెట్టాను. ఓకే, తర్వాత మరి ఈ ఫైల్లో నేమ్ ఏంటి? ఆ నేమ్ కూడా మనం ఇచ్చుకోవాలి. ఏంటిది? వెంకట్ డాట్ టీఎక్స్టీ ఫైల్. ఓకే, సో మనం పైథాన్లో ఫైల్ని రీడ్ చేసేటప్పుడు కంపల్సరిగా ఇది మన సిస్టంలో ఉన్న అబ్సల్యూట్ కరెక్ట్ పాత్ ఇస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాషెస్ ఉన్నాయి కదా, వీటినన్నింటినీ కూడా ఎస్కేప్ సీక్వెన్స్ తోటి మెయింటైన్ చేయాలి. ఇదిగో అందుకని ప్రతి బ్యాక్వర్డ్ స్లాష్ దగ్గర ఇంకో బ్యాక్వర్డ్ స్లాష్ పెడుతున్నాను. ఓకే, తర్వాత సో దీన్ని ఇలా ఉంచుకుంటున్నాను. తర్వాత చూసుకున్నట్టయితే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. దీన్ని కూడా కామెంట్లో చేసేస్తున్నాను. ఓకే, నేను ఏ ఫైల్ రీడ్ చేయాలి అనుకుంటున్నానో ఆ ఫైల్ని పెట్టుకున్నాను. తర్వాత రైట్. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏ వేరియబుల్ నేమ్ వచ్చేసి మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ తీసుకోండి. ర్యామ్ అని తీసుకుంటున్నాను. సో ర్యామ్లో దేన్ని ఓపెన్ చేస్తున్నాను నేను? మన ఫైలు ఎక్కడైతే డెస్క్టాప్ మీద ఉందో ఆ ఫైల్ని ఓపెన్ చేయాలి కాబట్టి అందుకని ఓపెన్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓపెన్ అండ్ క్లోజింగ్ పెరాంథసిస్. తర్వాత మన ఫైల్ లొకేషన్ ఎక్కడుంది? సిలో యూజర్స్లో లచ్చులో డెస్క్టాప్లో వెంకట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ కాబట్టి ఆ వెంకట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని ఇక్కడ పెట్టాను. ఓకే, తర్వాత ఈ ఓపెన్ అనే ఫంక్షన్కి ఫస్ట్ పారామీటర్ మనం పాత్ని పాస్ చేస్తున్నాం. ఓకే, మన ఫైల్ పాత్ ఎక్కడుందో అక్కడ పాస్ చేస్తున్నాం. తర్వాత ఆ ఫైల్ మనం ఏం చేయాలనుకుంటున్నామో రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆర్ అని పాస్ చేస్తున్నాం. సెకండ్ పారామీటర్ కింద ఆర్ పారామీటర్ని పాస్ చేస్తున్నాం. సో ఇందులో ఆర్ అని ఉంటుంది, ఏ అని ఉంటుంది, రైట్ ఉంటుంది, రీడ్, రైట్, అపెండ్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం రీడే చేస్తున్నాం. మనం ఫైల్లోకి డేటాని ఏమీ రైట్ చేయట్లేదు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెక్స్ట్ ఫైల్ని మనం రీడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆర్ అని పెడుతున్నాం. ఒకవేళ మీరు సెకండ్ పారామీటర్ ఏమి ఇవ్వకపోతే అది బై డిఫాల్ట్గా ఆర్ కిందే తీసుకుంటుంది. తర్వాత ఓపెన్ చేసిన ఫైల్ని నాకు అవుట్పుట్ ఇక్కడ చూసుకోవాలి కదా, అందుకని నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఏ వేరియబుల్ని క్రియేట్ చేసామో ర్యామ్ అనే వేరియబుల్ని కదా క్రియేట్ చేసింది. ర్యామ్లో మన డేటా అంతా ఉంది. సో ప్రింట్ ర్యామ్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. సో ఐఓ ర్యాపర్ నేము, సో మన యొక్క ఫైల్ నేము, మోడ్ రీడ్ మోడ్, ఎన్కోడింగ్ ఇచ్చి CP1252 ఫార్మాట్లో ఉంది. CP1252
అంటే నాకు కావాల్సింది ఏంటి, నా ఫైల్లో వెంకట్.txtలో ఉన్న డేటా నాకు డిస్ప్లే కావాలి, కానీ అసలు ఆ ఫైల్ యొక్క అట్రిబ్యూట్స్ ఏమున్నాయో డిస్ప్లే చేస్తుంది. ఓకే, నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది, మోడ్ అనే అట్రిబ్యూట్ ఉంది, ఎన్కోడింగ్ అనే అట్రిబ్యూట్ ఉంది అని చెప్పి. సో నాకు డేటా కావాలి కాబట్టి ర్యామ్ డాట్ ఓకే ర్యామ్ డాట్ రీడ్ ఫంక్షన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. రీడ్ అంటే రీడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అందులో ఉన్న డేటాని రీడ్ చేసి మనకి డేటా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మనకి ఈ ఫైల్ వెంకట్.txtలో ఉంది, వెల్కమ్ టు పైథాన్ VLR ట్రైనింగ్ అని చెప్పి ఉంది కాబట్టి ఆ రెండింటిని డిస్ప్లే చేసింది. మ్యాండేటరీగా మర్చిపోకండి, కంపల్సరీగా ఫైనల్గా మనం ఫైల్ ఓపెన్ చేసుకున్నాము, రీడ్ చేసాము, తర్వాత కంపల్సరీగా ఫైల్ని క్లోజ్ చేసేయాలన్నమాట. సో మన ఫైల్ని మనం తీసుకున్న వేరియబుల్ ఏంటి, ర్యామ్ డాట్ క్లోజ్. సో CLOSE క్లోజ్. సో మనం చక్కగా ఫైల్ని ఓపెన్ చేసుకున్నాము, క్లోజ్ చేసాము. సో ఫైల్లో ఉన్న డేటా అంతా కూడా మనకి డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు మనకి ర్యామ్ డాట్ రీడ్ ఓపెన్ ఫంక్షన్ అర్థమైంది కదా. ఓపెన్ ఫంక్షన్లో మనకు కావాల్సిన పాత్ ఇచ్చుకుంటున్నాము. తర్వాత రీడ్ మోడా, రైట్ మోడా, అపెండ్ మోడా అనేది కూడా ఇస్తున్నాం మనం. అక్కడ రీడ్ మోడ్ పెడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు రీడ్ మోడ్ అంటే మనకి డేటా డిస్ప్లే అవుతుంది. సో రీడ్ వరకు మీరు ఇప్పుడు చూడండి, తర్వాత అపెండ్ గురించి, రైట్ గురించి తర్వాత చూసుకున్నాం. ఓకే, ప్రింట్ ర్యామ్ డాట్ రీడ్ ఫంక్షన్ అంటే ఈ వేరియబుల్ నేమ్ డాట్ రీడ్ హ్యాండ్లర్. ఓకే, రీడ్ చేస్తున్నాము. రీడ్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ని ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. నేను రీడ్ ఫంక్షన్లో 7 అని ఇస్తున్నాను. ఓకే, ఒక ఇండెక్స్, ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాను 7. అంటే అప్ టు 7 క్యారెక్టర్స్ వరకు మనకి ఫైల్ రీడ్ చేస్తుంది. వెల్కమ్. సో 7 క్యారెక్టర్స్ వరకే రీడ్ చేస్తుంది. తర్వాత నేను ఒక 15 ఇస్తున్నాను. సో 25 ఇస్తున్నాను. 25 అంటే VLR ట్రై వరకు వచ్చింది. అంటే మన ఫైల్లో ఉన్న కంటెంట్లో ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని బైట్స్ రీడ్ చేయాలి అనేది కూడా మనం రీడ్ ఫంక్షన్లో వాల్యూని పాస్ చేసుకొని అంతవరకు రీడ్ చేయాలి. అంటే మనకి ఏమన్నారంటే ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, ఆ టెక్స్ట్ ఫైల్లో కొద్దిగా డేటా ఉంది, ఆ డేటాలో ఉన్న ఫస్ట్ 100 క్యారెక్టర్స్ నాకు కావాలి, ఫస్ట్ 10 క్యారెక్టర్స్ కావాలి అన్నాడు. సో అందుకని ఫస్ట్ నేను అసైన్ చేసుకుంటున్నాను. ఓకే, సో తర్వాత అంటే A=10 అనుకోకుండా ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఓపెన్ రీడ్ ఫంక్షను, ఓపెన్ మెథడ్, రీడ్ మెథడ్, క్లోజ్ మెథడ్. కంపల్సరీగా మీరు చాలామంది మర్చిపోతూ ఉంటారు ఫంక్షన్ క్లోజ్ చేయడం. సో మనం రీడ్ చేసుకున్న దాన్ని క్లోజ్ చేయడం, అప్పుడు మనకేమీ ఎర్రర్ చూపించదు. కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ మెథడ్ కాదనమాట. కంపల్సరీగా మనం క్లోజ్ చేయాలి. ఇక్కడ చూడండి, వెంకట.txt అని పెట్టాం. ఇప్పుడు అసలు ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యలేదు. మనకి ఏం ఎర్రర్ వచ్చింది, అవాపాత్ ఎర్రర్ ఏమొచ్చిందో చూడండి ఇక్కడ. సో ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కాల్ లిస్ట్ ఫైల్ మాడ్యూల్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే అయిపోతుంది, ఫైల్ లేదు అని చెప్పి. ఈ ఎర్రర్ నేమ్ గుర్తుపెట్టుకోండి మీరు. ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యలేకపోతే మనకి వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్